నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వాణిజ్యంపై తీవ్ర ప్రభావం. భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాలు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్రతరం అవుతున్న యుద్ధం ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్పై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇది రానున్న రోజుల్లో రిస్క్గా మారే ఛాన్స్ ఉంది. అంతేకాదు భారత ఆర్థిక వ్యవస్థను ఈ యుద్ధ పరిస్థితులు సవాలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యుద్ధం భారత్పై ఎలాంటి ప్రభావాన్ని చూపించనుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ప్రపంచ వాణిజ్యంపై పెను ప్రభావం చూపిస్తుంది. ఇది కనుక ఇంకా తీవ్ర రూపాన్ని దాల్చితే ముఖ్యంగా భారత్ వాణిజ్యంపై ఎఫెక్ట్ పడనుందని తెలుస్తోంది. విమాన సముద్ర రవాణా ఖర్చులు బాగా పెరిగి భారత వాణిజ్యానికి పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉందని సరుకు ఎగుమతిదారులు అంచనా. ముఖ్యంగా కీలకమైన జల మార్గాలు మూతపడే ప్రమాదం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారనుంది. భారత్ నుంచి యూరోప్ దేశాలకు నౌకల్లో వెళ్లే సరుకుల్లో దాదాపు 80% ఎర్ర సముద్రం మీదుగానే వెళ్తుంది. ఈ మార్గంలో ఎలాంటి అవాంతరం ఏర్పడినా మన ఎగుమతులపై ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ భారత్కు అత్యంత కీలకమైన చమురు దిగుమతుల మార్గం. మన దేశంలోకి వచ్చే ముడి చమురులో దాదాపు 2 వంతులు, అలాగే ద్రవ రూప సహజ వాయు దిగుమతుల్లో సగం వరకు ఈ దారు నుంచే వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ మార్గాన్ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. కేవలం 21 మైళ్ల వెడల్పు ఉండే ఈ జల మార్గం ద్వారా ప్రపంచ చమురు వాణిజ్యంలో 5వ వంతు జరుగుతుండటం విశేషం. భారత్ చమురు అవసరాల్లో 80% దిగుమతులపైనే ఆధారపడి ఉండటంతో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూతపడితే చమురు తెప్పించుకోవడం చాలా కష్టం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైతే భారత్లో చమురు ధరలతో పాటు రవాణా ఛార్జీలు, ద్రవ్యోల్బణంపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. రవాణా మార్గాలు మూతబడితే చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడి ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. తర్వాత రవాణా ఛార్జీల పెరగడం, దీని వలన నౌకల ప్రయాణ ఖర్చులు, బీమా ప్రీమియంలు పెరుగుతాయి. దీంతో సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. అలాగే చమురు రవాణా ఖర్చులు పెరగడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల రూపాయి మారకం విలువపై ఒత్తిడి పడుతుంది. ఈ కారణాలన్నీ ఆర్థిక వ్యవస్థను అదుపులో ఉంచడం ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది. ఈ యుద్ధం కారణంగా భారత్లో బాస్మతి బియ్యం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. గత 2 నెలలుగా అధిక ఎగుమతుల కారణంగా దేశీయంగా బాస్మతి బియ్యం ధరలు 15 నుంచి 20% వరకు పెరిగాయి. అయితే ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్కు బాస్మతి బియ్యం ఎగుమతులు తగ్గుతాయని ఆపెడ అంచనా. ఒకవేళ అదే జరిగితే మరికొన్ని రోజుల్లోనే దేశీయంగా బాస్మతి బియ్యం ధరలు తగ్గుతాయి. దాంతోపాటు భారత్కు మరో రిస్క్ కూడా ఉంది. ఉత్తర ఆఫ్రికా, యూరోప్, అమెరికా తూర్పు తీరానికి భారత్ ఎగుమతుల్లో 30% బాబ్ ఎల్ మ్యాండేజ్ స్ట్రెయిట్ నుంచే వెళ్లాయి. ఈ మార్గంలో కూడా అవాంతరాలు కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల ఎదురయ్యే పరిస్థితులను భారత్ నిశ్చింతగా పరిశీలిస్తోంది. ఈ మేరకు త్వరలోనే షిప్పింగ్ కంపెనీలు, కంటైనర్ సంస్థలతో పాటు ఇతర సంబంధిత వర్గాలతో సమావేశం కానుందని సమాచారం. ఇందులో భారత వాణిజ్యంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడంతో పాటు తలెత్తనున్న సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా నిర్ణయిస్తారని తెలుస్తోంది. మొత్తంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థపై చాలా రకాలుగా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.